60వ సర్గము. లంకను జయించి సీతను గునివచ్చెదనని అంగదుడు ఉత్సాహముతో పలుకుట, జాంబవంతుడు అతనిని వారించుట. హనుమంతుని వచనములను వినిన పిమ్మట వాలిసూనుడైన అంగదుడు ఇట్లు పలికెను. ఓ వానర వీరులారా! సీతాదేవి జాడ తెలిసిన పిమ్మటగూడా ఆమె లేకుండా మనము మహాత్ముడైన శ్రీరామచంద్రుని సమీపమునకు వెళ్ళుట యుక్తముగాదు. హనుమంతుడు తన ప్రతాపముచేతనే లంకను దగ్ధమోనర్చెనని మనము వింటిమి. సీతాదేవిని చూచితిమి, కాని వెంటనిడుకుని రాలేదు అని శ్రీరామునకు నివేదించుట పరాక్రమవంతులుగా ప్రసిద్ధికెక్కిన మనవంటి వారికి తగదని నా అభిప్రాయము. ఓ వానరోత్తములారా! ఆకాశమున ఎగురుట యందును పరాక్రమమునందును ముల్లోకముల యందలి దేవతలలోగాని దైత్యులలోగాని మనకు సాటిరాగలవారు లేరు. లంకలోని రాక్షసులనందరినీ జయించి రణరంగమున ఆ రావణుని హతమార్చి సీతాదేవిని గునివచ్చి కృతార్థులమై హర్షోల్లాపములతో శ్రీరామచంద్రునికడకు చేరుదము. హనుమంతుడు అచటి రాక్షసవీరులను అందరినీ ఇంతకు ముందే పరిమార్చినాడు. ఇంక మనము చేయవలసినదేమున్నది? జానకీదేవిని తీసుకొని వచ్చుటయే మిగిలియున్నది. ఆ వానరులను, వానర ప్రముఖులను అందరినీ కష్టపెట్టుట ఎందులకు? మనమే లంకకు వెళ్లి ఆ రాక్షస ప్రముఖులను వధించివచ్చి శ్రీరాముని, లక్ష్మణుని, సుగ్రీవుని దర్శించెదముగాక, జనకాత్మజను రామ లక్ష్మణుల చెంతకు చేర్చెదముగాక. అట్లు సంకల్పించిన అంగదునితో కార్యసాధన విధానమును ఎరిగిన భల్లూక ప్రముఖుడగు జాంబవంతుడు మిక్కిలి సంతసించినవాడై ప్రయోజనకరమైన వచనములను ఇట్లు పలికెను. ప్రజ్ఞాశాలివైన ఓ అంగదా! నీవు చెప్పిన మాట సముచితముగా కన్పట్టుటలేదు. వానర ప్రభువైన సుగ్రీవుడు, ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణదిశ యందు సీతాదేవిని వెదకుటకై మనలను ఆజ్ఞాపించిరి. ఆమెను తీసుకొనిరమ్మనలేదు. ఏ విధముగనైనను సీతాదేవిని మనము తీసుకొని వెళ్ళుట శ్రీరామునకు ఇష్టముగాకపోవచ్చును. శ్రీరాముడు రాజసింహుడు. అతడు తన పరాక్రమము చేతనే సీతాదేవిని తీసుకొని వచ్చునుగాని ఇతరుల పరాక్రమముపై ఆధారపడడు. ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువును జయించి సీతను గునివచ్చెదను అని తన వంశముపై ఒట్టుపెట్టుకుని ప్రతిజ్ఞ చేసియున్నాడు. ఆయన తన ప్రతిజ్ఞా భంగమునకు ఎట్లు పాల్పడగలడు? మనము జానకిని తీసుకొని వెళ్ళినచో ఆయన చేసిన ప్రతిజ్ఞ విఫలమగును. అది ఆయనకు తృప్తిని గూర్పదు. ఓ వానర ప్రముఖులారా! మన ప్రయత్నమంతయు వ్యర్థమగును. అందువలన మనమందరము రామలక్ష్మణులు, మహాతేజస్శాలి అయిన సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్లి ఇంతవరకును జరిగిన విశేషములను వారికి నివేదింతము. ఓ రాజపుత్ర అంగద, నీవు చేసిన సూచనయు త్రోసిపుచ్చదగినదిగాదు. కాని శ్రీరాముని ఆలోచనను అనుసరించి మనము కార్యసిద్ధికై పూనుకొనుట యుక్తము. సీతాదేవి జాడను తెలుసుకుని వచ్చుటకే ప్రభువు మనలను ఆదేశించెను, ఆమెను తీసుకుని వచ్చుటకుగాదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 60వ సర్గము.